నమస్తే, నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం రాష్ట్ర కార్యదర్శి. మన తెలంగాణ రాష్ట్రంలో నేటికి దాదాపుగా గవర్నమెంట్ ఏర్పడి 19 నెలలు కావస్తుంది. 19 నెలల తర్వాత నేను ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఉన్నా అని ఒక సోయి తెచ్చుకొని ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో, అది కూడా కంచెల మధ్యన, పెద్ద పెద్ద బారికేడ్ల మధ్యన వేలాది మంది పోలీసు బలగాలను పెట్టుకొని ఈరోజు ఆయన యొక్క పర్యటన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి. నీకే దమ్ము, నీకే ధైర్యము, నేను ఒక నల్లమల్ల పులి అని మాట్లాడే రేవంత్ రెడ్డి ఇలా లత్కోర్ పని చేయడం అనేది చాలా హేయంగా భావిస్తూ ఉన్నాం మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, కంచెల ప్రభుత్వమే వద్దు అని చెప్పేసి ప్రగతి భవన్ కంచెల్నే బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ అయ్యే కంచెలు, అదే బారికేడ్లు, అదే ముళ్ళ కంచెలను పెట్టుకొని అదే పోలీసు పహారాలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మూర్ఖుడిలాగా, ఒక భయంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ పర్యటన సాగించి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆయన యొక్క పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకడం జరుగుతూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి, ఒక సంతోషకరమైన వాతావరణం ఏంది అని అంటే, ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 19 నెలలు అయిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, ఆ విద్యాశాఖ నా దగ్గర ఉన్నదని ఒక సోయి తెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా గర్వపడతా ఉన్నాం మేము. నీకు ఢిల్లీకి పోవడానికి దాదాపుగా 50 నుంచి 60 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది, కానీ మా నిరుద్యోగుల కోసము, మా విద్యార్థుల కోసము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల కోసము, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమంలో పాల్గొన్న యూనివర్సిటీల కోసము మాట్లాడే తీరిక ఉండదు, నీకు రివ్యూ పెట్టే సోయి ఉండదు, ఆ టైం ఉండదు. నీకు ఎప్పుడైనా కావాలి, ఏమైనా కావాలి అని అంటే కమిషన్లు కావాలి, కాంట్రాక్టులు కావాలి, నా కుటుంబం బాగుపడాలి, నాకు సంబంధించిన ఒక పరివారం బాగుపడాలి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు బాగుపడొద్దని ఒక క్లియర్ కట్, ఒక దుర్మార్గపు ఆలోచనలో నువ్వు ఉన్నావు. సరే పోనీ, ఇవాళ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, మా యొక్క ఠాగూర్ ఆడిటోరియం వేదికగా మైకులు బద్దలయ్యేటట్టు, మైకులు వాటికి చిల్లులు పడే విధంగా ఇవాళ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినావు. సిగ్గున్నదా అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, నిన్ను కానీ నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులను కానీ ఇక్కడ ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు నమ్మి నీ కోసం ఓటేయాలి. మమ్మల్ని ఎలాగో నమ్మరు, ఢిల్లీ నుంచి పట్టుకొద్దామని చెప్పేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, అదేవిధంగా ఖర్గే లాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ హామీల వర్షం కురిపించినావు కదా. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినావా అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాము. మేము ఇలా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలను నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడతావు నువ్వు. గత ప్రభుత్వంలో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో నుంచి 1,60,000 ఉద్యోగాలకు ఫుల్ చేశారు. మిగతా 40,000 ఉద్యోగాలు వివిధ కారణాల వల్ల, అప్పుడు ఎన్నికల కోడ్ కానీ, అదేవిధంగా కొన్ని కోర్టు కేసుల వల్ల కానీ ఆగిపోవడం జరిగింది. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు, ఇచ్చిన 40,000 ఉద్యోగాలను ఇలా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడి చాలా దౌర్భాగ్యమైన నీచ పరిస్థితిలో నా యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే చాలా నేను సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి, మందికి పుట్టిన బిడ్డ నీ బిడ్డ ఎట్లయితాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. నీ యొక్క మేనిఫెస్టోలోనే బాజాప్తగా పొందుపరిచినావు నాయన. ఇవాళ అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో దాదాపుగా వేలాది మంది ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను కూర్చోబెట్టి నీకు సంబంధించిన ఇటలీ రాణి అయినటువంటి సోనియా గాంధీ బిడ్డను పట్టుకొచ్చి ఇవాళ నువ్వు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరు మీద ఇలాంటి హామీలు ఇచ్చి ఇవాళ నా యొక్క గడ్డ మీద నువ్వు ముఖ్యమంత్రి అయ్యి చేస్తున్నది ఏందయ్యా? నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10,000, 10th పాస్ అయితే 10,000 అన్నావు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నావు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నావు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నావు. అదేవిధంగా పిహెచ్డి చేసిన విద్యార్థులకు నువ్వు ఇవాళ 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి నా కొడక ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి కనీసం ఆ ఊసరి వెళ్ళే సిగ్గుపడేటట్టుగా అన్ని అబద్ధాల మాటలు, లక్కోరు మాటలు ఏం మాట్లాడతావు? నీకు అర్థం కాని స్థితిలో మతి స్థిమితం కోల్పోయి ఇలా మాట్లాడుతూ ఉన్నావు.
ఏం మాట్లాడతావు నువ్వు? సిగ్గు శరం ఉన్నదా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఊరు వాడ గడప గడప తిరిగి నిన్ను ఇలా ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కనీసం ఏ ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి ఇచ్చే దాఖలాలు లేవు. నాటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, 2 లక్షల ఉద్యోగాలు దాదాపుగా ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేలను చేసిండు, ఎంపీలను చేసిండు, కార్పొరేషన్ చైర్మన్లను చేసిండు, కమిషన్ చైర్మన్లను చేసిండు, ఎమ్మెల్సీలను చేసిండు, అదేవిధంగా మేయర్లను చేసిండు. నువ్వేం చేసినావయ్యా? ఒక 2 పదవులు ఇచ్చి ఇవాళ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి నేనేదో చేసినామని చెప్పి మాట్లాడతావు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి నేను వేలాది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తా, నిధులు కేటాయిస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మాట్లాడతావు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఇదే మహిళా యూనివర్సిటీకి పోయినావు. నువ్వు చాకల ఇల్లమ్మ మహిళా యూనివర్సిటీకి పోయి 500 కోట్లతోటి నేను నిధులు చేస్తున్నా, ఇలా నన్ను నమ్మండి అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి, లుచ్చా రేవంత్ రెడ్డి, ఇలా కనీసం ₹1 కూడా నువ్వు ఇలా ఇయ్యని దాఖలాల్లో ఇలా ఆ యొక్క యూనివర్సిటీ బోర్మని ఏడుస్తా ఉన్నది. ఎక్కడ పోతే అక్కడ ఏది పడితే అది మాట్లాడి ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ. ఇక్కడి నుంచే ఉద్యమాలు పుట్టినాయి. ఇక్కడి నుంచి నీలాంటి లక్కొరగాలను, నీలాంటి స్టూపిడ్ ఫెలోస్ని, నీలాంటి దౌర్భాగ్యపు నాయకులను గద్దెదించిన నేల ఈ నేల. ఇలాంటి నేలంటే నిలబడి నువ్వు ఇలా కళ్ళబొల్లి మాటలు, మొత్తం అబద్ధపు ప్రచారము, అబద్ధపు హామీలు ఇచ్చి నువ్వు ఇలా గద్దెనెక్కి ఇలా అదే మాటలు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, విఘ్నులు, జర్నలిస్టులు అందరూ సిగ్గుతో తలవంచుకొని ఉన్నారు. ఇంకొకటి మెయిన్ రీజన్, ఇతను పదే కుమార్ని వీసి చేసిన అంటుండు. అరే నాయన, నువ్వు పెయింటర్ జస్ట్ కుమార్ అనేటోడు, ప్రొఫెసర్ కుమార్ అనేటోడు ఐఐటి బాంబేలో చదువుకొని ఇవాళ విజ్ఞానవంతుడు, అదేవిధంగా చదువుకొని విద్యావంతుడు. ఆయన అలాంటోడికి కనీసము ప్రొఫెసర్ అని అంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అంటే చాలా పెద్ద పోస్టు. అలాంటి పోస్టు నువ్వు ఇలా హేయంగా, హేళనగా నీ యొక్క రాచరిక పోకడలు, నీ యొక్క ఒక భావ దారిద్రపు నిర్ణయాలకు నువ్వు ఇలా కుమార్ అని చెప్పేసి ఏకవచనంతో నువ్వు ఇలా మాట్లాడతావా? కనీసం సిగ్గుండాలి. ఇవాళ ఒక దళితుడు ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ చేసినామని చెప్పేసి నువ్వు మాట్లాడి ఇవాళ ఏకవచనంతో నువ్వు ఇవాళ పేరును తీసుకుంటున్నావు చూడు. నిన్ను ఇదే యొక్క సమాజము చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈయన కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నాడు. బర్త్డే ఫంక్షన్లకు పోతే కూడా కేసీఆర్ని తిడతాడు, పెళ్లిళ్ళ ఫంక్షన్లకు పోతే కూడా కేసీఆర్ని తిడతాడు, అదేవిధంగా మహిళల దగ్గరికి పోయిన కేసీఆర్ని తిడతాడు, అదేవిధంగా రైతుల కాడికి పోయిన కేసీఆర్ని తిడతాడు, ఎక్కడికి పోయిన కేసీఆర్ తిడతాడు. అంటే కేసీఆర్ అంటే అంత వరకు పుడతా ఉంది ఈ దానికి. ఎందుకు అని అంటే కేసీఆర్ లేకుంటే ఈయనకు పదవి లేదు, కేసీఆర్ లేకుంటే ఈయనకు కనీసము తిండి కూడా లోపలికి పోదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5 ఉండే. అలాంటి మెడికల్ కాలేజీలను దాదాపుగా 26కు పెంచిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014లో 298 గురుకులాలు ఉండే. ఆ యొక్క గురుకులాలను దాదాపుగా 1022కు పెంచిన దాఖలాలు కేసీఆర్ గారికి, ఆ గొప్పతనం కేసీఆర్ గారికి ఉండే. అదేవిధంగా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సున్నా కడపకు తీసుకుపోయారు, కర్నూలుకు తీసుకుపోయారు, విజయనగరానికి తీసుకుపోయారు, విశాఖపట్నానికి తీసుకుపోయారు, విజయవాడకి తీసుకుపోయారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలి. ఆ రోజు మాట్లాడిన ఈ లక్కోర్ రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడుతున్నాడు కేసీఆర్ మీద. అలాంటి 0 రెసిడెన్షియల్ కాలేజీలను ఇవాళ కేసీఆర్ గారు దాదాపుగా 85 రెసిడెన్షియల్ కాలేజీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంబీబీఎస్ సీట్లు, ఎంబీబీఎస్ అంటే ఎక్కడో వేరే దేశాలలో చదువుకునే కనబడదేవి మనకు. అలాంటిది 850 సీట్లే ఉంటే దాన్ని 3 4 పెంచి 4000 సీట్లకు దగ్గరగా ఇవాళ కేసీఆర్ పెంచింది. ఇవాళ అనంటే మెడికల్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రికల్చర్ హబ్గా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఆ విధంగా అన్ని రంగాలలో ఇలా కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే ఇవాళ కేసీఆర్ గారిని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈయనకు సంబంధించిన బాకా ఊదే ఇవాళ ఇతనికి పొద్దున్న లేస్తే భజన కొట్టే, ఇతనికి సాయంత్రం కాగానే మసాజ్ చేసే రేవంత్ రెడ్డికి
స్నానం చేపించే మసాజ్ చేసే హెడ్ మసాజ్ చేపించే ఇలా మీడియాలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాయి ఈ యొక్క దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఒక ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు 2017లో నువ్వు ఇలా ఏదైతే ఓపెన్ చేసినావో ఆ యొక్క హాస్టల్కి అంకురార్పణ చేసింది శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు వచ్చిండు ఇదే నువ్వు కూర్చొని మాట్లాడిన ఆడిటోరియంలో నిలబడి ఇలా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి ఆ రోజు హామీలు ఇచ్చిండు అలాంటి కేసీఆర్ను నువ్వు ఇవాళ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇవాళ నువ్వు అదే యూనివర్సిటీ గడ్డ మీద అదే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీల మీద నిలబడి నువ్వు అబద్ధాలు ఎలా ఏదైతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నావో ఇవన్నీ ప్రతిదీ మా యొక్క విద్యార్థి లోకం మా నిరుద్యోగ లోకము గుర్తుపెట్టుకుంటుంది అణువు నిన్ను రేపటి రోజున ప్రశ్నిస్తుంది ఏవైతే 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పినావో నెల తిరగగా ముందే శాంక్షన్ చేయకపోతే బిడ్డ నీ యొక్క ఇల్లు కాదు కదా నీ యొక్క సెక్రటేరియట్ ముట్టడించే ప్రయత్నం ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మేము స్టార్ట్ చేస్తాం ఆ యొక్క ప్రయత్నాన్ని మేమే తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి